గాల్ వాల్యూమ్ షెడ్, పీవీ పవర్ ప్లాంట్, రూఫ్ టాప్ సోలార్ నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు ఉచితంగా అల్పాహారం అందించడం, కేవలం 5కే మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. సూర్యాపేట మార్కెట్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. అలాగే సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి కోసం 96 లక్షలు అందజేస్తారని మంత్రి ప్రకటించారు. మామిడి మార్కెట్ ఏర్పాటుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పల వీనారెడ్డి, మార్కెట్ సెక్రటరీ ఫజయుద్దీన్, ముక్రం, డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ వీనారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సూర్యాపేట మార్కెట్ కమిటీ సమర్థవంతంగా రైతులకి మేలు జరిగే విధంగా, రైతులకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ముందుకు పోవడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. వీనారెడ్డి గారిని, వారి మొత్తం పాలక వర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు 3,80,00,000 రూపాయలతో మరి చాలా కొత్త విషయాలు, మౌలిక సదుపాయాలు, కొత్త గోడౌన్లు, సోలార్ ప్లాంటు, ఇటువంటి ఎన్నెన్నో మరి ప్రారంభించడం నేను ఎంతో సంతోషిస్తూ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ వీనారెడ్డి గారు, సెక్రటరీ, డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట మార్కెట్ కమిటీ గత కొంతకాలంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రత్యేకంగా వీనారెడ్డి చైర్మన్ తర్వాత ఒక వైబ్రెంట్ యాక్టివ్ బాడీగా ఉండడం కూడా నేను గమనిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నా, సంతృప్తితో ఉన్నా. మీరు వచ్చే రైతులకి, ఇతరులకి ఉచితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టడం, అదేవిధంగా 5 రూపాయలు పోయినా చాలా చాలా మంచి పరిణామం. ఇది అన్ని మార్కెట్ యార్డులో చేస్తే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్రంలో కూడా మరి మార్కెటింగ్ మంత్రి గారికి తెలియజేసి అందరి మార్కెట్ యార్డు కూడా ఈ విధంగా ఫాలో అయితే బాగుంటుంది. కూల్ వాటర్ కూడా ఇస్తున్నట్టే చాలా సంతోషం. మరి మార్కెట్ యూనిట్లోని కార్మికులందరికీ యూనిఫామ్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి విషయం. మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ పునర్నిర్మాణం చేసి వినియోగం తేవడం కొరకు 95 లక్షలు మంజూరు కావడం వెరీ గుడ్. సోలార్ ప్లాంట్ సంతోషం. కలెక్టర్ గారు అడిషనల్ 10 acres ఇవ్వాలంటే ఇవ్వండి. మీరు ఇప్పుడు మార్కెట్ కమిటీకి అవసరం అదనపు ల్యాండ్ నేను జిల్లా మంత్రి కూడా రికమెండ్ చేస్తున్నా, ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇది ఒక సమిష్టి ఉపయోగం కోసం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఇక్కడ 3,80,00,000 రూపాయల నిధులు వెచ్చించి మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మార్కెట్కు ఒక గాలివాల్యూమ్ షెడ్ అయితే బిల్డింగ్ ఇక్కడ మనకు శాంక్షన్ చేయించడం జరిగిందని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఇక్కడ మన మార్కెట్లో గతంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో గతంలో 2013 సంవత్సరంలో ఇక్కడ ఈ మార్కెట్ కొత్త మార్కెట్ రావడం జరిగింది. అంతకు ముందుకు ఈ వ్యవసాయ మార్కెట్ను ఆనాడుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆనాటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న రాజా గారు ఇక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేసి ఇక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దీన్ని కంప్లీట్ చేసి దామోదర్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఈ 12-13 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఈ మార్కెట్ కమిటీకి ఎవరు కూడా నిధులు ఇక్కడ తీసుకురాలేదని సంగతి గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు మొట్టమొదటిగా ఈ మార్కెట్ నిర్మాణం వెనక మొట్టమొదటిసారి నిధులు ఇక్కడ తేవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మార్కెట్ యార్డ్లో కార్మికులందరికీ ప్రతి సంవత్సరం 24 లక్షల రూపాయలతోటి ఏకరూప దుస్తుల పంపిణీ కూడా ఇక్కడ చేస్తా ఉన్నాం కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు 3,80,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు